ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కమెంట్స్ చేయడంలో వర్మను మించిన వారు లేరు. సందర్భానుసారం ఒక్కో వ్యక్తిని టార్గెట్ చేసే వర్మ గత కొన్ని నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నాడు. బాబుని విలన్ గా చూపిస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ సినిమా కూడా తెరకెక్కించాడు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చాడు వర్మ. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కూడా. బాబు వైసీపీలో చేరుతున్నట్టున్న ఒక ఇమేజ్ ని పోస్ట్ చేసి నిజంగానే షాక్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. కొద్ది కాలంగా చంద్రబాబును వేసుకుంటున్న వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబును కంగారు పెట్టింది చాలక ఇప్పుడు పోలింగ్ ముగిసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో తన క్రియేటివిటీతో మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబును వైసీపీలో చేరినట్లుగా మార్ఫ్ చేసిన ఫోటో ఒకటి ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. వర్మ తాను పోస్ట్ చేసిన ఫోటోకు వావ్ షాకింగ్ ట్విస్ట్, వైఎస్ఆర్సీపీలో చేరిన సిబిఎన్ అని క్యాప్షన్ కూడా పెట్టారు. వర్మ శనివారం సాయంత్రం ఆ ఫోటోను పోస్ట్ చేయగా కొన్ని గంటల్లోనే దానికి వేల మంది లైక్ కొట్టారు. ఎంతో మంది దాన్ని రీట్వీట్ చేశారు. వర్మ క్రియేటివిటీని మెచ్చుకుంటూ కొందరు కమెంట్లు పెట్టగా మరికొందరు మాత్రం వర్మను తిడుతూ కమెంట్లు చేశారు. వర్మ చేసిన ట్వీట్ లోని ఫోటో ట్విట్టర్ నుంచి ఫేస్బుక్, వాట్సాప్ వంటి మిగతా మాధ్యమాలకు పాకి ప్రజల మొబైల్ ఫోన్లలో చక్కర్లు కొడుతోందిప్పుడు. ఈ ఫోటోను పోస్ట్ చేయడానికంటే గంట ముందు వర్మ ఇంకో వీడియో షేర్ చేశారు. అందులో ఆయన కేఏ పాల్ పై సెటైర్ వేశారు. కేఏ పాల్ ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చి డాన్స్ చేయడం, ఆయన వెనుక భద్రతా సిబ్బంది పరుగులు తీస్తున్న వీడియోను షేర్ చేసి గొలుసు వేసి కట్టేయకపోతే కరుస్తాడేమో అని వ్యాఖ్యానించారు. వర్మ చేసిన ఈ రెండు ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి దీనిపై పాల్, టీడీపీ ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.